తెలంగాణ భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదన్ ఆచారి, బీఆర్ఎస్ నాయకులు. సీఎం చంద్రబాబు మీడియా సమావేశం. మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీళ్లు పంచిన చంద్రబాబు. అమరావతికి చట్టబద్ధత లభించడంపై సీఎం చంద్రబాబు హర్షం. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లో పలు పబ్బుల్లో ఈగల్ టీం తనిఖీలు. కొండాపూర్ లో క్యాక్ ఏరియా పబ్ లో 8 మంది డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పిఎస్ కు తరలింపు. ఒడిశాలో నీటి గుంతలో పడిన ఏనుగు పిల్లను రెస్క్యూ టీం సమయానికి స్పందించి రక్షించింది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక గుంతలోనే చిక్కుకున్న ఏనుగును అధికారులు సుమారు 3 గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. సంగారెడ్డి జిల్లా కోయిర్లో గ్యాస్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ గోడౌన్ వద్ద వందల సంఖ్యలో సిలిండర్లు క్యూలో ఉండగా లోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సిలిండర్ల కోసం కొందరు ఏజెన్సీ దగ్గరే రాత్రి గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దోర్నాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న గుజరాత్ టూరిస్ట్ బస్ రోడ్డు పక్కన నిలిపి ఉన్న డీసీఎం ను వెనుక నుంచి ఢీకొనింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇండస్ట్రియల్ పార్క్ లో భూమి కోల్పోతున్న రైతుల రిలే నిరాహార దీక్షకు హాజరై రైతులను పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఒడిశా గంజాం జిల్లా చీకటిలో 12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం రేపింది. బ్యాంక్ సమీపంలో ప్రత్యక్షమైన పామును చూసి ప్రజలు భయంతో పరుగులు తీశారు. మాదాపూర్ తుమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.